తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ బృందం కూల్చివేస్తున్నారు. ఇక మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మిషన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. ఇక తెమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి. తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ హైడ్రా బృందం కూల్చివేస్తున్నారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మిషన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. ఇక తెమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, తెలంగాణలో ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఉక్కుపాదం మోపి కూల్చివేతలు ప్రారంభించారు. ఏదైతే గతంలో నుండి ఫిర్యాదులు అందిస్తున్నటువంటి ఎన్ కన్వెన్షన్ మీద అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు. ఓన్లీ కేవలం విచారణ చేసి వదిలేసారు కానీ పట్టించుకోలేదంటూ కూడా చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైడ్రాను ఏర్పాటు చేసి ఈ ఏదైతే అక్రమ నిర్మాణాలపై కూడా ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ చెరువులను అదేవిధంగా FTL పరిధిలో FTL లో ఉన్నటువంటి అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ హైడ్రా ఏదైతే హైడ్రా ద్వారా కూడా మొత్తం కూల్చివేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ హైడ్రాకు సంబంధించిన కమిషనర్ రంగనాథ్ కూడా ఈ స్పీడ్ పెంచడంతో పాటు ఈ నిర్మాణాలపై కూడా ఉక్కుపాదం మోపుతూ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఎన్ కన్వెన్షన్ ఏదైతే అంటే ఎకరం 12 గుంటలు మాత్రం FTL లో ఉంది, అదేవిధంగా 2 ఎకరాలు మాత్రం బఫర్ జోన్ ఉంది. సో మొత్తం 3 ఎకరాల 12 గుంటలకు సంబంధించి హైడ్రా అధికారులు ఉదయం నుండి ఏదైతే బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన ఈ నిర్మాణాలు ఏదైతే దానికి సంబంధించిన ఫంక్షన్లు మొత్తం కూలవేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే 10 ఎకరాల్లో భాగంగా ఈ ఎన్ కన్వెన్షన్ నిర్వహించిన పరిస్థితి. కానీ 3.5 ఎకరాలు వివాదాస్పదంగా మాట్లాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఏదైతే ఇటు సిపిఎం నేతలు కూడా ఏదైతే శోభను కూడా ఫిర్యాదు చేశారు, అదేవిధంగా గత అధికారులు కూడా పట్టించుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆర్టీఐని సిపిఎం నేత శోభను ఆర్టీఐని కూడా సంప్రదించడంతో పాటు మొత్తం పూర్తి వివరాలు చర్చించి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినా కూడా గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూడా హైడ్రా ఏర్పడడంతో కూడా ఈ శోభను సిపిఎం నేత శోభను కూడా ఈ హైడ్రాను సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించిన నేపథ్యంలో కూడా హైడ్రా ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూల్చివేతలు ఈరోజు ప్రారంభించింది. అసలు ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు ఏదైతే సిపిఎం నేత శోభన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. శోభన్, చెప్పండి, అసలు ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి మీరు గతంలో కూడా ఫిర్యాదు చేశారు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆర్టీఐకి వెళ్ళి కూడా వివరాలు ఇచ్చారు. అసలు ఈ ఎన్ కన్వెన్షన్ లో ఎంత అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, మొత్తం టోటల్ ఎంత అయింది? ఇది షేర్లింగంపల్లి హైటెక్ సిటీ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చెరువులో తమ్మిడికుంట చెరువు, మొండికుంట చెరువు నుంచి తమ్మిడికుంట చెరువు, గొలుసుకట్ట చెరువు, ఈ చెరువు నుంచి ఈదులకట్ట చెరువుకి లింక్ ఉంటుంది. ఈ చెరువులో మీకు రెవెన్యూ రికార్డు ప్రకారము థానామెట్ రెవెన్యూ 36 సర్వే నంబర్లో 29 ఎకరాల 24 గుంటలు
29 ఎకరాలు 24 గుంటలు, అంటే దాదాపు 30 ఎకరాల చెరువులో నిక్షిప్తమైంది. అయితే 2004 నుంచి 2005 నుంచి కూడా దీనిలో ఎంకరేజ్మెంట్ విధేయతలు తెలుసు. చుట్టుపక్కల మొత్తం మట్టేయడము, కూర్చోడము, ప్రతి సంవత్సరం ఎత్తుకెళ్ళి తగ్గియడం, బఫర్ని తగ్గియడం మొత్తం చేస్తుంది. కానీ రికార్డ్స్ అయితే ఉంటాయి కదా, రికార్డ్స్ లో ఇది ఫైనల్ గా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 2014లో అప్పుడు విద్యాసాగర్ సార్ డిప్యూటీ కలెక్టర్ ఉండే, ఆయన అత్యంత నిజాయితీ అధికారి, ఆయన హయాంలో సర్వే చేశారు. 2 days 3 days సర్వే చేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇచ్చాడు, గవర్నమెంట్ వండర్ఫుల్ రిపోర్ట్ ఇచ్చాడు. సార్ 100% ఇన్కన్వెన్షన్ మొత్తం ఎస్పీఎల్ చెరువులోకి వచ్చేసింది, ఈ చర్యలు తీసుకోవాలి, ఈ చెరువు విస్తీర్ణం ఎంత అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కూడా చాలా హడావిడి చేశారు, రిపోర్ట్ తొక్కిపడేశారు. ఆ ప్రభుత్వంలో ఉన్న, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పై అధికారులు లేకుంటే మంత్రుల, కేసీఆర్ తెలియదని నాగార్జున చర్య తీసుకోలేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ నాగార్జున ఎవరైనా ఈ చెరువుని మొత్తం నేను రక్షించడం కోసం కూడుకుంటా అని చెప్పి చెప్పాడు. అట్లా హైడ్రా ఏర్పాటు చేశాడు. మేము హైడ్రా ఏర్పాటుని మేము స్వాగతిస్తున్నాము, అట్లాగే హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నాము. హైడ్రా ఇలాంటి బడాబాబుల విషయంలో కఠినంగా ఉండడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం, అందరి విషయంలో కూడా. ఇప్పుడు ఎందుకంటే కేవలం నాగార్జునే కాదు, నాగార్జున ఒక రోల్ మోడల్. నాగార్జునకు చట్టాలు తెలుసు, సమాజం పట్ల కన్సర్ట్ ఉంది, అయినా సరే నాగార్జున చట్టాలు మొత్తం వాటర్ పరిధి మొత్తం. అంటే చెప్పండి, ఇప్పుడు ఈ తుమ్మిడికుంట చెరువు పరిధిలో ఈ ఎన్కన్వెన్షన్ ఉందా, ఇంకా వేరే అక్కడ ఈ ఫ్యాక్టరీలు ప్రధానంగా ఎన్కన్వెన్షన్ ఉంది, అక్రమ దీంట్లో ఎంక్రోచ్ చేసిన ఎన్కన్వెన్షన్ ఉంది. మిగతావి కూడా ఉన్నాయని చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు ఉన్నాయి, అవి అధికారులు సర్వే చేసి క్లియర్ చేస్తారు. కానీ ప్రధానంగా ఎన్కన్వెన్షన్ ఉంది. దీంతో పాటు ఈ చెరువు మొత్తము ఇట్లా కావడానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయం లేకపోవడం. ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులు సమన్వయం చేసుకొని వాళ్ళు సమన్వయంతో పనిచేసి అప్పట్లోనే వాళ్ళు రక్షించే కాకుండా, కానీ ఇప్పుడు ఈ చెరువుతో ఈదులకుంట చెరువు లింక్ ఉంటుంది. ఈదులకుంట చెరువు 1965 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ధరణి అధికారులు, రెవెన్యూ అధికారులు చెరువునే ఉంది. కానీ ఇరిగేషన్ అధికారులు రికార్డు కాకుండా ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు. లైవ్ ఎగ్జాంపుల్ నేను మొత్తం సమాచారం చట్టం తీసుకొచ్చి నేను ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటే నాటిలో మీకు నాకు పానీ ఇచ్చారు. మొత్తం ఈదులకుంట నా పేరుతోటి చేసి ఆర్టీఐ చేసి మీకు రెవెన్యూ రికార్డులో 6 ఎకరాల 5 గుంటలు స్పష్టంగా చెరువు అని చెప్పేసి ఈ చెరువు నుంచి ఆ చెరువుకు లింకు. ఈ నాలా మొత్తం 40 ఫీట్ల నాలాను మొత్తం నమలేశారు. చెరువును మొత్తం ఈరోజు కట్ చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ చెరువు లేదని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్ చేస్తుంది చెరువులు అని చెప్పేసి. అంటే ఇరిగేషన్ అధికారులు మా దగ్గర రికార్డులు ఎంత మాత్రం చెరువు లేకుండా చెరువు రిజిస్టర్ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఇరిగేషన్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ సమన్వయంతో పనిచేసి హైడ్రా అధికారులు కోఆర్డినేషన్ చేసుకొని చెరువును రక్షించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అంటే మీరు గతంలో కూడా ఫిర్యాదు చేశారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ ఏమైనా హైడ్రాని మీరు సంపాదించారా? నేను దాదాపు 2 చెరువుల విషయంలో రంగనాథ్ సార్ని కలిశాము, రాష్ట్ర సీఎం పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశాము. ఆయన ఖచ్చితంగా వస్తా స్పందిస్తా చర్య తీసుకుంటా హామీ ఇచ్చాము. ఈ రోజు కూడా సార్ని కలుద్దామని వచ్చాను. ఇవాళ పొద్దున కూడా నేను వాట్సాప్ పెట్టాను. ఈ చెరువుతో పాటు దీనికి ఉన్నాయి. ఇక్కడ నుంచి మెయిన్ హైటెక్ సిటీ ప్రాంతం, ఇక్కడ నుంచి మీకు ఈదులకుంట నాలా అవుతుంది. ఆ నాలా 40 ఫీట్ల నాలా మొత్తం నమ్మేశారు. దాంట్లో అనేక పార్టీ వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నాలా ఇప్పుడు ఈ చెరువు నుంచి ఇంకో చెరువు పోయే నాలా మొత్తము ఈరోజు మాయమైపోయింది. ఆ నాలాని మొత్తం రిజిస్టర్ చేయాలి, చెరువు కూడా మొత్తం ఈరోజు కాపాడాలని చెప్పేసి అంటే మొత్తంగా ఏదైతే ఈ తుమ్మిడికుంట చెరువుతో పాటు ఇంకో మరో చెరువు కూడా ఆక్రమణకు గురైంది. మొత్తం నాలాలు అంటే 40 ఫీట్లు మొత్తం నాలాలు వేసి కూడా ఆక్రమించారని, వాటర్ కూడా చర్యలు తీసుకొని కూరగొట్టాలంటూ కూడా ఇక్కడికే పెద్ద ఎత్తున ఈ సీఎం వేగాలు కూడా చెప్తున్న పరిస్థితి. మరొక వైపు దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ ఎన్కన్వెన్షన్ కి సంబంధించిన నిర్మాణాలను మొత్తం హైడ్రా అధికారులు కూరగొట్టారని చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటివరకైతే ఎన్కన్వెన్షన్ కి సంబంధించిన ఏదైతే ఓడర్ సినీ నటుడు అఖిలేన్ నాగార్జున మాత్రం ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. అదేవిధంగా దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవరు స్పందించలేదు. సో మొత్తంగా ఉదయం నుండి మాత్రం ఇక్కడ ఎన్కన్వెన్షన్ సంబంధించిన నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు అయితే కూలగొడుతున్నారు. మొత్తం ఇప్పటికైతే ఏదైతే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 1 ఎకరం 12 గుంటలు కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నటువంటి 2 ఎకరాలకు సంబంధించి మొత్తం 3 ఎకరాలు అంటే మొత్తం 4 ఎకరాల పరిధిలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలను అయితే పూర్తిగా కూలగొట్టారు. అదేవిధంగా ఈ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఏదైతే ఉన్న నిర్మాణాలను మొత్తం కూలగొట్టడానికి కూడా హైడ్రా ఏదైతే ఇప్పటికే పూర్తుందని చెప్పచ్చు. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇక్కడ నిర్మాణ ఈ ఎన్కన్వెన్షన్ అయితే పూర్తిగా హైడ్రా అధికారులు బుల్డేజర్ తో నిలమట్టం చేశారని చెప్పచ్చు. శిరీష. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
తెలంగాణలో హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్ హైడ్రా బృందం కూల్చివేస్తున్నారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు తెల్లవారుజామునే జంబో మిషన్లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్యలో హైడ్రా కూల్చివేతలు చేపట్టారు. తమ్మిడికుంటకు సంబంధించి బఫర్లో ఎన్ కన్వెన్షన్ ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ఇక ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉండగా అందులో 1.12 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పటికే 40% కూల్చివేతలు పూర్తయ్యాయి.